శ్రీగురుభ్యో నమః. ఇదానీం వయం సర్వే శివానందలహర్యాం అష్టత్రింశత్తమలహరి. అష్టత్రింశత్తమలహరి అంటే 38వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భవానీ అష్టకంలో 8వ శ్లోకం, అందులో విన్న విశేషం చూద్దాం. అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీన సదా జాడ్యవక్త్ర విపత్తో ప్రవిష్ట ప్రణష్ట సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. అనాథో దరిద్రో జరారోగయుక్త మహాక్షీణదీన సదా జాడ్యవక్త్ర విపత్తో ప్రవిష్ట ప్రణష్ట సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మా జగన్మాత, అనాథ, నేను దిక్కులేని వాడిని, నన్ను రక్షించేవాళ్ళు ఎవరున్నారు? దరిద్ర, నాకేమైనా ఆధ్యాత్మిక సంపద ఉందా? ఏ సంపద లేదు. జరారోగయుక్త, పైగా నన్ను జర ఆవహించింది, వృద్ధాప్యం వచ్చేసింది, రోగాలు ఆవహించాయి. మహాక్షీణ దీన, క్షీణించిపోతున్నాను, దీనుణ్ణి అయిపోయాను. సదా జాడ్యవక్త్ర, జాడ్యం ఏర్పడింది, నిరుత్సాహం ఏర్పడిపోయింది, ముఖం కళాహీనం అయిపోయింది. విపత్తౌ ప్రవిష్ట, ఆపదల్లో ప్రవేశించాను, అన్నీ ఆపదలే. ప్రణష్ట, అన్నీ నష్టాలే. పరంతు సదా అహం త్వాం నమస్కరోమి. ఇన్ని బాధలున్నా కూడా నాకు విశ్వాసం ఏంటంటే, జగన్మాత నువ్వు రక్షిస్తున్నావు. త్వమేకా భవాని గతిస్త్వం. నువ్వు ఒక్కదానివే కదా తల్లి జగన్మాతవు. తన సంతానం బాధపడుతుంటే కనతల్లి ఊరుకుంటుందా? కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. నేను సమస్యలతో అక్రమార్గాలు పడుతూ చెడ్డవాడిని అయ్యాను, నిన్ను ఆశ్రయించలేకపోయాను. కానీ నువ్వు నన్ను మాత్రం మర్చిపోకుండా కాపాడుతున్నావు తల్లి. కారణం, తల్లి ఎప్పుడు కూడా రక్షణ కలిగిస్తూనే ఉంటుంది సంతానానికి. అద్భుతమైన శ్లోకం. త్వమేకా భవాని గతిస్త్వం, త్వం గతి. అనాథో దరిద్రో జరారోగయుక్త మహాక్షీణదీన సదా జాడ్యవక్త్ర విపత్తో ప్రవిష్ట ప్రణష్ట సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. ఇది శ్రీమద్ శంకరాచార్యకృతం భవాన్యష్టకం సంపూర్ణం. దీంతో మనకు భవానీ అష్టకం పూర్తయింది. అనంతరం 38వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సౌమ్య సద్గణసేవితో మృగధర పూర్ణస్తమో వామోచక చేతః పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సౌమ్య సద్గణసేవితో మృగధర పూర్ణస్తమోమోచక చేతః పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాక్ పుణ్య అచల మార్గ దర్శిత సుధామూర్తి ప్రసన్న సౌమ్య శివ. ఎన్ని విశేషణాలు చూడండి. ప్రాక్ పుణ్య అచల మార్గ దర్శిత సుధామూర్తి. ప్రాక్పుణ్య, పూర్వజన్మ పుణ్యం వల్ల, అచల స్థిరమైనటువంటి మార్గాన్ని దర్శిత చూపించినటువంటి సుధామూర్తి, అమృతమూర్తి మీరు స్వామి. నా పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల నాకు ఒక మంచి మార్గాన్ని దర్శించారు, మార్గదర్శకులయ్యారు. ప్రసన్న, నాపై విశేషమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తున్నారు. సౌమ్య, నేను మిమ్మల్ని సౌమ్యుడుగా నేను మిమ్మల్ని పూజిస్తున్నాను. మీరు సౌమ్యతత్వం కలిగిన వారు, ఎటువంటి రౌద్రం లేదు, భీకరత్వం లేదు, ప్రశాంతంగా నన్ను అనుగ్రహిస్తున్నారు, కటాక్షిస్తున్నారు. సద్గణసేవిత, సజ్జనులనేటటువంటి సజ్జనులు, సజ్జన సమూహముల చేత సేవించబడుతున్నారు. ఓ స్వామి, మృగధర, మీరు మృగధర, జింకను అలంకారంగా ధరించారు. సాధు జంతువు జింక. ఇంకా పరిపూర్ణ, సర్వసంపూర్ణులు మీరు. షోడశకళ సంపూర్ణులు. తమోమోచక,
తమో గుణాన్ని పూర్తిగా తొలగించేటువంటి అద్భుతమైన తత్వం కలిగిన వారు. మీ శిరస్సుపై చంద్రుడు ఉన్నాడు కదా, ఇంకా ఆ చంద్రకాంతి, చంద్రస్య ప్రకాశ చంద్రిక, చంద్రుని యొక్క ప్రకాశాన్ని చంద్రిక అంటారు, తెలుగులో వెన్నెల అంటాం. ఆ వెన్నెల ఏం చేస్తోంది? అంధకారాన్ని తొలగించేస్తోంది. అంతేత ఓ శివమూర్తి, హే పరమేశ్వర, హే శివ, చేతఃపుష్కరలక్షిత, చేతఃపుష్కరలక్షిత, పుష్కరలక్షిత, నా మనస్సు అనే పద్మం లాంటి ఈ చిత్తము భవతు చేత్, అది గనక నిజంగా ఉంటే, అంటే నా చిత్తంలో మీరు నిలిచి ఉంటే, ఆనంద పాథోనిధి, ఆనందమనే సముద్రాన్ని ప్రాగల్భ్యేన, మహత్వంతో పూర్ణత్వంతో విజృంభతే, దాటేస్తాను, విజృంభిస్తాను. సుమనసాం, తదా అప్పుడేమవుతుంది? తదా అప్పుడు సుమనసాం వృత్తి, సుమనసాం సజ్జనులు, పండితులు, వారి యొక్క వృత్తి అంటే జీవనోపాధి, వారికి జీవనోపాధి అంటే మోక్షం జాయతే కలుగుతుంది. అద్భుతమైన భావన. ఓ పరమేశ్వర, పూర్వపుణ్యము అనేటటువంటి స్థిరమైన మార్గం చూపించావు స్వామి. మీరు అమృత స్వరూపులు, సౌమ్యత్వం కలిగిన వారు, సజ్జనుల చేత సేవించబడుతున్నారు. అలాగే మృగాంకుడు, షోడశ కళా పరిపూర్ణుడు చంద్రుడు మీ శిరస్సుపై ఉండి ఆ చంద్రికా పరంపరతో, వెన్నెల సముదాయంతో మాకు అజ్ఞానాన్ని తొలగించేస్తున్నారు. అలాగే మా చిత్తం అనేటువంటి పద్మంలో అద్భుతమైనటువంటి ఒక విశేషమైన జీవనోపాధి, అంటే జీవితానికి పరమార్థం ఏంటి? మోక్షం. ఆ మోక్షాన్ని మీరే అనుగ్రహిస్తున్నారు స్వామి అని అద్భుతంగా వర్ణించారు. అంటే సోముడే శివుడు, సోమః స ఉమః, ఉమయా సహ వర్తతే ఇది సోమః, ఉమయా సహ వర్తతే ఇది సోమః. ఉమాదేవితో కలిసి ఉన్నవాడు కనుక సోముడు. మామూలుగా సోమ అంటే చంద్రుడు. శివుడే సోముడు, సోముడే శివుడు అని అద్భుతంగా వర్ణించారు రూపకాలంకారం. ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ, సౌమ్య సద్గణసేవితో మృగధర పూర్ణస్తమోమోచక, చేతఃపుష్కరలక్షితో భవతు చేదానందపాథో నిధి, ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 49 అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.